వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ తెరపైకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం తనను టార్గెట్ చేస్తోందని భావించి వ్యూహాత్మకంగా సైలెంట్ అయిన నాని దాదాపు 7 నెలల తర్వాత మీడియా ముందుకొచ్చారు. గుండె ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన తాజాగా జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే పాత కొడాలి నాని మళ్లీ వచ్చేశాడని పొలిటికల్ వర్గాల్లో చర్చ మొదలైంది. తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తూ వైసీపీ శ్రేణుల్లో సాధారణంగా కొడాలి నాని వంటి మాస్ లీడర్ యాక్టివ్ అయితే వైసీపీ నేతలు సంతోషించాలి. కానీ పార్టీలో ఒక వర్గం మాత్రం నాని ఎంట్రీపై టెన్షన్ పడుతోంది. గతంలో చంద్రబాబు, లోకేష్లపై నాని చేసిన వ్యక్తిగత విమర్శలే వైసీపీ కొంప ముంచాయని, పార్టీ అధికారం కోల్పోవటానికి ఆయన భాష కూడా ఒక కారణమని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన అదే పంతాలో విమర్శలు చేస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తోందని భయపడుతున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని భావిస్తున్న తరుణంలో నాని దూకుడు ఎటు దారి తీస్తుందోనని